బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇరాన్ ఇంకా ఇజ్రాయెల్ మధ్య ఏదైతే 12 రోజుల వరకు యుద్ధం జరిగిందో అది కాస్త ఆగిపోయింది. ఇప్పుడు రెండు దేశాల మధ్య సీజ్ ఫైర్ కూడా నడుస్తుంది. అయితే అమెరికా కూడా ఒక వారం రోజుల కిందట ఇరాన్ పైన దాడి చేసింది. ఇరాన్కి సంబంధించిన భూగర్భ కేంద్రం పైన కూడా అమెరికా దాడి చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే అమెరికా దాడి చేయడానికి గల కారణం అక్కడ నిల్వ చేసి ఉంచిన యురేనియం, అంటే ఏకంగా 400 కిలోల యురేనియం ఇరాన్లో ఉన్న భూగర్భ కేంద్రంలో ఉంది. అయితే ఆ యురేనియంని ధ్వంసం చేయడమే అమెరికా ప్రధాన లక్ష్యం. కానీ ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆ 400 యురేనియంకి సంబంధించి చాలా పెద్ద మొత్తంలో చర్చ నడుస్తుంది. ఎక్కడ ఆ 400 కిలోల యురేనియం ఎక్కడ అనే ప్రస్తావన వస్తుంది. ఎందుకంటే ఆ యురేనియంతో ఏకంగా 10 న్యూక్లియర్ వెపన్స్ బాంబులను, ఒక 10 వరకు కూడా బాంబులను కూడా ఇరాన్ తయారు చేయగలదు. సో అలా తయారు చేయకుండా ఉండడానికే ఇజ్రాయెల్ ఇరాన్ పైన దాడికి దిగింది. అదేవిధంగా అదే న్యూక్లియర్ ప్రోగ్రామ్కి సంబంధించి అమెరికా కూడా ఇరాన్ పైన దాడి చేసింది. కానీ ఇరాన్ మాత్రం అమెరికా దాడి చేయక ముందే ఆ 400 యురేనియంని సురక్షితమైన ప్రాంతానికి తరలించినట్లు కూడా ఇరాన్ ప్రకటించింది. అదేవిధంగా చాలా అంతర్జాతీయంగా చాలా కథనాలు కూడా మీడియా సంస్థలు కూడా, అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా ఇదే చెప్తున్నాయి. ఏదైతే ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం 400 కిలోల యురేనియం ఏదైతే ఉందో అది ఆల్రెడీ ఒక సురక్షితమైన ప్రాంతానికి ఆల్రెడీ ఇరాన్ ప్రభుత్వం తరలించిందంటూ కూడా అంతర్జాతీయంగా కొన్ని వార్తలు బయటకు వస్తున్నాయి. సో దీంతో ఇప్పటికే దాన్ని వైట్ హౌస్ కూడా ఖండించింది. వైట్ హౌస్ అధికారిక ప్రతినిధి కరోలిన్ మాట్లాడుతూ అలా చెప్పడం ముమ్మాటికి తప్పు, అండ్ అలా ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారో అలా చేయడం వల్ల అమెరికన్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ని కూడా అవమానించిన వారు అవుతారు. అండ్ ఆల్సో ఎవరైతే సైనికులు ఉన్నారో ఇరాన్ పైన ఆపరేషన్ ఎవరైతే చేశారో ఆ సైనికులను కూడా అవమానించిన వారు అవుతారు. ఖచ్చితంగా ఇరాన్లో ఉన్న భూగర్భ కేంద్రం పైన చాలా క్లారిటీతో టార్గెట్ చేసి దాడి చేశాము, అండ్ ఆ భూగర్భ కేంద్రాలను కూడా సక్సెస్ఫుల్గా ధ్వంసం చేయగలిగామంటూ కూడా అమెరికన్ వైట్ హౌస్ కూడా ప్రకటించింది. కానీ అంతర్జాతీయంగా మాత్రం ఇప్పటికే చాలామంది విశ్లేషకులు, నిపుణులు మాత్రం చెప్తున్నది ఏంటంటే ఇరాన్ సక్సెస్ఫుల్గా దానికి చెందిన యురేనియంని తరలించింది. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏమొస్తుందంటే ఆ 400 కిలోల యురేనియం తరలించింది ఎక్కడికో కాదు, నార్త్ కొరియాకి, ఏకంగా కిమ్ దగ్గరికి తరలించినట్లు కూడా ఇప్పటికే సమాచారం వస్తుంది. అయితే కిమ్ ఇరాన్కి కావాల్సిన బాంబులను, న్యూక్లియర్ వెపన్స్ను తయారు చేసి ఇస్తాడు. అందుకే ఏదైతే యురేనియం ఉందో అది కాస్త కిమ్ చేతిలోకి వెళ్ళినట్లు కూడా ఇప్పటికే అంతర్జాతీయంగా కూడా కొన్ని చర్చలు నడుస్తున్నాయి. సో ప్రజెంట్ అయితే ఈ బాంబు తయారీపై, అంటే న్యూక్లియర్ ప్రోగ్రామ్కి సంబంధించి 2003లో కూడా ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి ఒప్పుకొని అప్పటి నుంచి కూడా న్యూక్లియర్ వెపన్స్ మేము తయారు చేయమంటూ కూడా ఇరాన్ ఒప్పుకుంది. కానీ నార్త్ కొరియా మాత్రం ఆ న్యూక్లియర్ ప్రోగ్రామ్ నుంచి తప్పుకొని అప్పటి నుంచి కూడా న్యూక్లియర్ వెపన్స్ని ఇంప్లిమెంట్ చేస్తూ వస్తుంది, అంటే టెస్ట్ చేస్తూ వస్తుంది. సేమ్ అదే లిస్ట్లోకి ఇప్పుడు ఇరాన్ కూడా వెళ్ళి చేరాలనుకుంటుంది. న్యూక్లియర్ వెపన్స్ని ఏవైతే గతంలో డీసెంట్రలైజ్ చేశారో అవే న్యూక్లియర్ వెపన్స్ని కూడా తిరిగి మళ్ళీ స్టార్ట్ చేసి ఆ న్యూక్లియర్ వెపన్స్ని కూడా ఇరాన్ కూడా టెస్ట్ చేయాలని కూడా భావిస్తుంది. దీంతో నార్త్ కొరియాతో ఇరాన్ నడవాలని ప్లాన్ చేస్తుంది. సో అందుకే ప్రజెంట్ ఇరాన్ తన దగ్గరున్న 400 కిలోల యురేనియంని కిమ్ జాంగ్ ఉన్కి ఇచ్చినట్లు కూడా చాలా పెద్ద మొత్తంలో చర్చ నడుస్తుంది. అయితే ఇందుకోసం నార్త్ కొరియా కిమ్తో ఇరాన్ జోడీ కట్టారని కూడా అమెరికాకి చెందిన ఎన్నో నిఘా సంస్థలు కూడా ఆరోపిస్తున్నాయి. సో దానికి సంబంధించి కూడా దీంతో ఇరాన్లో మాయమైన 400 కిలోల యురేనియం ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా ఇప్పుడు ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే అమెరికా ఇంకా ఇజ్రాయెల్ ఈ రెండు కూడా వీళ్ళ ప్రధాన లక్ష్యం ఏంటి? ఇరాన్లో ఉన్న భూగర్భ కేంద్రంలో నిల్వ చేసి ఉన్న 400 కిలోల యురేనియంని ధ్వంసం చేయడం. ఎందుకంటే ఆ యురేనియంతో ఏకంగా 10 బాంబుల వరకు కూడా ఇరాన్ సక్సెస్ఫుల్గా తయారు చేయగలదు. సో ప్రధాన లక్ష్యం, అమెరికాకి ఉన్న ప్రధాన లక్ష్యం ఇరాన్ దగ్గర బాంబులు, న్యూక్లియర్ వెపన్స్ అనేది ఉండకూడదు. అదే అమెరికాకి ఉన్న ఏకైక ప్రధాన లక్ష్యం. కానీ ఇప్పుడేమో
అమెరికాకి సంబంధించిన అమెరికా ప్రభుత్వం కావచ్చు, డొనాల్డ్ ట్రంప్ అయితే ఖచ్చితంగా దాడి చేశాము, ఇకపైన ఇరాన్ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయలేదు అని కూడా బల్లగుద్ది అమెరికా చెప్తుంది, అమెరికన్ ప్రభుత్వం చెప్తుంది. కానీ అంతర్జాతీయంగా చాలా ప్రముఖ మీడియా సంస్థలు కావచ్చు, నిపుణులు, ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్న మాట ఏంటంటే ఖచ్చితంగా ఇరాన్ అయితే 400 కిలోల యురేనియంని సక్సెస్ఫుల్గా ఇతర సురక్షితమైన ప్రాంతానికి తరలించిందంటూ కూడా వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆ 400 కిలోల యురేనియం అయితే కిమ్ దగ్గరికి వెళ్ళింది, నార్త్ కొరియా చేతికి వెళ్ళింది. సో దీంతో ఇప్పుడు ఇరాన్ నార్త్ కొరియాతో జతకట్టి ఆ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయడమే కాకుండా సక్సెస్ఫుల్గా దాన్ని ప్రయోగించే అంటే టెస్ట్ చేసే దాంట్లో కూడా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు అనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. ఆల్రెడీ నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ అధ్యక్షతన చాలా వరకు కూడా వాళ్ళు చాలాసార్లు న్యూక్లియర్ వెపన్స్ని టెస్ట్ చేశారు. చాలా దేశాలు కూడా, సౌత్ కొరియా లాంటి దేశాలు కూడా దాన్ని ఖండించాయి. అయినా కూడా కిమ్ పట్టించుకోలేదు, తన దారిని తన మొండి వైఖరిని తాను కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళారు. సో ప్రజెంట్ అయితే అదే జాబితాలో ఇప్పుడు ఇరాన్ నార్త్ కొరియాతో జత కట్టబోతుందా అనేది కూడా ఇప్పుడు ఒక బిగ్ క్వశ్చన్ మార్క్. అయితే ఇరాన్లో మాయమైన 400 కిలోల యురేనియం అంటే ఆల్మోస్ట్ 80,000 పౌండ్ల యురేనియం ఎక్కడికి వెళ్ళింది? అంత పెద్ద మొత్తంలో ఉన్న యురేనియం ఎక్కడికి వెళ్ళింది అనేది కూడా బిగ్ క్వశ్చన్ మార్క్. అయితే ఉత్తర కొరియాకు పంపించారని కూడా అమెరికాకి చెందిన చాలామంది నిపుణులు, అదేవిధంగా చాలామంది ఎక్స్పర్ట్స్ అండ్ ఇంటర్నేషనల్ మీడియా హౌస్ కూడా చెప్తుంది, కొన్ని మీడియా హౌసెస్ కూడా చెప్తున్నాయి. అయితే నార్త్ కొరియాలో ఉన్న భూగర్భ కేంద్రానికి కూడా ఈ 400 యురేనియాన్ని తరలించారనేది కూడా ఒక వార్త బయటకు వస్తుంది. సో దీంతో ప్రజెంట్ రహస్యంగా ఇరాన్కు కిమ్ సహాయం చేస్తున్నాడనే అనుమానం కూడా వచ్చింది. సో ఇరాన్ అణు కార్యక్రమంలో కిమ్ పాత్ర ఉందని కూడా చాలా మంది చెప్తున్నారు. సో అమెరికా మాజీ భద్రతా సలహాదారుడు జాన్ బోల్టన్ కూడా ఇలాంటి కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ఉత్తర కొరియాలో ఇరాన్కు సంబంధించిన భూగర్భ అణు కేంద్రం ఉందని కూడా ఆయన చెప్పడం జరిగింది. సో దీంతో ఈ వార్తలన్నీ వస్తున్న నేపథ్యంలో అణుబాంబుతోనే అమెరికాను ఏదైతే కంప్లీట్గా ఇప్పటికే కిమ్ ప్రపంచ అందరికీ కూడా కిమ్ అందరినీ కూడా భయపెడుతున్నాడు. తాను ఎప్పుడు కూడా ఆ దేశం ఎప్పుడు కూడా అణుబాంబులను పరీక్షిస్తూ వస్తుంది, టెస్ట్ చేస్తూ వస్తుంది. సో ఈ జాబితాలోకి ఇరాన్ వచ్చి చేరే అవకాశం కనిపిస్తున్నట్టు కూడా అమెరికా మాజీ భద్రతా సలహాదారుడు జాన్ బోల్టన్ కూడా చెప్తున్నారు. అయితే ఇరాన్కు యురేనియం సరఫరా కూడా చేసిందే కిమ్ అని కూడా ఒక వార్త బయటకు వస్తుంది. ఇంట్రెస్టింగ్లీ ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ ఇరాన్ దగ్గర ఉన్న యురేనియం ఏదైతే ఉందో దాన్ని సప్లై చేసింది కూడా కిమ్. సో ప్రజెంట్ ఆ యురేనియంని తిరిగి ఇరాన్ నార్త్ కొరియాకి పంపించింది. సో అక్కడ ఇరాన్కి చెందిన ఒక భూగర్భ అణు కేంద్రం ఉంది, అక్కడి నుంచే వాళ్ళు ఈ అణుబాంబులను తయారు చేయడానికి కూడా వాళ్ళ వ్యూహం రచిస్తున్నట్లు కూడా ఇప్పటికే అంతర్జాతీయ మీడియా కథనాల్లో, అదేవిధంగా చాలామంది అంతర్జాతీయ నిపుణులు కూడా దీని గురించి చాలా పెద్ద స్థాయిలో చర్చించుకుంటున్నారు. ఈ 400 కిలోల యురేనియం ఏకంగా 10 అణుబాంబులను తయారు చేయగలిగే శక్తి సామర్థ్యాలు, అంటే ఆ యురేనియం వాడి 10 న్యూక్లియర్ వెపన్స్ని కూడా ఇరాన్ తయారు చేయగలదు. సో ఇదే ఇప్పుడు ప్రజెంట్ అమెరికాకు భయం పట్టుకుంది. ఎందుకంటే ఏకంగా రీసెంట్గా మనం చూసాము ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో. ఇజ్రాయెల్ పైన ఇరాన్ దాడి చేసింది, అమెరికా సహాయం తీసుకొని కూడా మరి ఇజ్రాయెల్ దాడి చేసింది. కానీ ఇరాన్ మాత్రం కొంచెం కూడా వెనక్కి తగ్గకుండా ఇజ్రాయెల్ పైన అదే రీతిలో భీకర దాడులు చేసింది. ఇంతలా అంటే ఇజ్రాయెల్లో ఉన్న ఐరన్ డోమ్ కూడా ఇరాన్ చేసే దాడులను తట్టుకోలేకపోయింది. ఇప్పుడు ఏకంగా అమెరికా దాడి చేసిన తర్వాత ఖతార్లో ఉన్న అమెరికన్ మిలిటరీ బేస్ పైన కూడా ఇజ్రాయెల్ దాడి చేస్తుందంటే ఇరాన్ దాడి చేస్తుందంటే ఇరాన్ ఏ స్థాయిలో సిద్ధంగా ఉందో చాలా స్పష్టంగా అర్థమవుతున్నట్టు కూడా చాలామంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. సో ఇవన్నీ డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తుంటే ఒక పాయింట్ రైజ్ అవుతుంది ఏంటంటే ఇరాన్కి చెందిన 400 కిలోల యురేనియం అనేది సురక్షితంగా వేరే ప్రాంతంలో తరలించామని కూడా ఏదైతే ఇరాన్ చెప్తుందో దాంట్లో ముమ్మాటికి 100% వాస్తవం ఉంది అంటూ కూడా చాలామంది అవే చెప్తున్నారు. సో ఒకవేళ నిజంగా అది సురక్షితంగా ఉంటే ఖచ్చితంగా ఇరాన్ అంటే ఇప్పటికే
కేవలం ఆ కొద్ది రోజుల వరకు, అంటే వాళ్ళు అణుబాంబులను తయారు చేయడానికి ఆపగలిగారు, కొద్ది రోజుల వరకు మాత్రమే ఆపగలిగారు. కానీ వాళ్ళ ఏదైతే లైఫ్ టైం మోటో, ఇరాన్ లైఫ్ టైం మోటో ఉందో అణుబాంబులను తయారు చేయాలి అనేది, దానికి సంబంధించి కూడా ఆపలేకపోయారు. ఫర్దర్గా కూడా ఖచ్చితంగా ఇరాన్ ఈ అణుబాంబులను, న్యూక్లియర్ వెపన్స్ని కూడా తయారు చేస్తున్నట్టు కూడా ఇప్పటికే చాలా మంది చెప్తున్నారు. కానీ అమెరికన్ గవర్నమెంట్ కూడా, డొనాల్డ్ ట్రంప్ కూడా ఒకే మాట చెప్తున్నారు. అయితే ఇప్పుడైతే మేము ఇరాన్ను ఆపగలిగాము, బట్ ఫర్దర్గా కూడా వాళ్ళు ఎప్పుడైనా ఫ్యూచర్లో ఇదే రకంగా న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేయాలి అనుకుంటే అప్పుడు కూడా మేము ఖచ్చితంగా ఆపుతాము, ఆ విషయంలో మేము చూసుకుంటాము, ఇరాన్ని ఎలా ఆపాలో మాకు తెలుసు అంటూ కూడా అమెరికా ఒకటి చెప్తుంది. సో ప్రజెంట్ అయితే చాలా పెద్ద క్వశ్చన్ ఇది. 400 కిలోల యురేనియం ఎక్కడుంది? ఒకవేళ నిజంగా సురక్షితంగా ఉంటే అది నిజంగానే కిమ్ చేతికి వెళ్ళిందా? ఒకవేళ నిజంగానే కిమ్ చేతికి వెళ్తే డెఫినెట్లీ ఇరాన్ ఇంకా నార్త్ కొరియా ఇద్దరు కలిసి పనిచేస్తూనే ఈ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేస్తున్నారా అనే క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది. సో ఇప్పటికే నార్త్ కొరియా న్యూక్లియర్ వెపన్స్ని కూడా టెస్ట్ చేసిన పరిస్థితి కనిపించింది, చాలాసార్లు మనం చూసామని. సౌత్ కొరియా లాంటి దేశాలు కూడా వాటిని ఖండిస్తూ వస్తున్నాయి. సో ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో సో ఫర్దర్గా ఏం జరగబోతుంది అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. అయితే 2003లో కూడా ఈ న్యూక్లియర్ ప్రోగ్రామ్కి సంబంధించి కూడా ఇరాన్ అందులో చేరింది. అంటే మేము న్యూక్లియర్ వెపన్స్ని కూడా ఫర్దర్గా చెయ్యము అని దానికి సంబంధించి కూడా ఇరాన్ ఆ ప్రోగ్రాంలో చేరింది. కానీ నార్త్ కొరియా మాత్రం న్యూక్లియర్ ప్రోగ్రామ్ నుంచి బయటకు వచ్చేసింది. సేమ్ ఇప్పుడు అదే పద్ధతిలో, అదే దారిలో నార్త్ కొరియాతో పాటు ఇరాన్ కూడా నడుస్తుందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే ఈ 400 కిలోల యురేనియం మేము చాలా సేఫ్ ప్లేస్కి తరలించామని కూడా ఇరాన్ కుండ బద్దలు కొట్టేలా కూడా చాలా బలంగా చెబుతోంది. అయితే ఇప్పుడు నార్త్ కొరియా పేరు బయటికి రావడంతో ఖచ్చితంగా అది సేఫ్గా ఉందా? ఒకవేళ ఉంటే నార్త్ కొరియా ఇంకా ఇరాన్ కూడా ఇద్దరు కలిసి నడుస్తున్నారు. అండ్ ఖచ్చితంగా నార్త్ కొరియా ఈ న్యూక్లియర్ వెపన్స్ని తయారు చేసి ఇరాన్కు అందజేస్తుంది అంటూ కూడా చాలా మంది అంతర్జాతీయంగా నిపుణులు, అదేవిధంగా అంతర్జాతీయ మీడియాలో కూడా ఇవే కథనాలు బయటకు వస్తున్నాయి.